ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోం. 91వ కీర్తన 10వ వచనంలో 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. రెండింటిని తెలియజేస్తానండి, దయచేసి గమనించండి. మొదటిది, నీకు అపాయం ఏమీ రాదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది ఎవరైనా నాకేమన్నా చేసేస్తారేమో, నా బిడ్డల్ని ఏమన్నా చేసేస్తారేమో, నన్ను చంపేస్తారేమో, నాకు సమస్యలు కలుగు చేస్తారేమో, ఇలా లేనిపోని ఆలోచనలు కలిగి ఎప్పుడు కలవరపడతా ఉంటారండి. కొంతమందికి మరణ భయం ఉంటుంది. అయితే ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు అపాయం ఏమీ రాదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి హల్లెలూయా చెప్తారా అండి? ప్రభుకు స్తోత్రం చెప్తారా? అపాయము రాకుండా నిన్ను కాపాడు యెహోవా, కునుకడు నిద్రపడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఇది ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్న మొదటి ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, నీకు ఏ అపాయం కలగదు. రెండోది, నీ కుటుంబమునకు, నీ గుడారమునకు అపాయం ఏది కలగకుండా దేవుడు తన దేవదూతలను మీకు కాపుదలగా ఉంచబోతున్నాడు. మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, నాతో మీ దేవదూతల కాపుదల్లో ఉంచండి, మా ఇంటి చుట్టూ మీ దేవదూతల కాపుదల్లో ఉంచండి, మీ సిలువ రక్తం చేత అగ్ని కంచెని వేయండి ప్రభువా అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, దేవుడు మీకును మీ కుటుంబమునకును దేవుని యొక్క దూతలను కాపుదలగా ఉంచి అపాయం ఏమీ రాకుండా సహాయం చేస్తారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ వాగ్దానాన్ని పట్టుకుని ఈ 2 ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నిత్యము మీకు తోడై ఉండి సహాయము చేయునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశం కొరకే వందనాలు. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.